మిస్టేక్, సారీ. చూసి రావచ్చుగా. ఏ వదిలే, సారీ చెప్పిందిగా. అన్నా, ఈ అవరాన్ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? అవరాన్ వాళ్ళ ఇల్లమ్మా. ఏయ్ బిజు, ఇదిగో అవరానా ఇంటికంట. రండి. రే వర్గే, ఎవర్రా అది? అయ్యగారు, నేను బిజుని. ఏంట్రా? హోమ్నెస్ ని తీసుకొచ్చాను. ఆహా, అప్సరసా ఏంటి? అప్సరస కాదు, ఇంద్రలోకపు దేవత. నువ్వు గట్టిదానివే కదే. పుట్టినప్పుడు అందరూ దేవతలుగానే పుడతారే, తర్వాతే దెయ్యాలవటం భూతాలవటం. అరే బిజుగా, నువ్వు తర్వాత కొంచెం వచ్చి కార్ స్టార్ట్ చేయరా. సరే అయ్యగారు. నీ పేరేంటమ్ముడు? మాయా. మాయా? అప్పుడు చూడవలసిన అవసరం లేదు. నీ వయసు 32 సంవత్సరాలు అయి ఉంటది కదా. అదేలే తెలిసింది. యేసుదాస్ గారు పాడిన పాటలు ఒక్కొక్కటి వేసి చూపించు, నేను చెప్తాను ఆయన ఏ పాట ఏ ఏ వయసులో పాడాడని. నువ్వేం చేస్తున్నావు? మీరు చెప్తుంది విని నేను నవ్వుతున్నాను. ఇక మీద నవ్వేటప్పుడు గట్టిగా నవ్వాలి, అప్పుడే నాకు వినపడుతుంది. రా, ఇదిగోండి. ఇదెందుకే పడైవే, నువ్వే నా చేయి పట్టుకొని తీసుకెళ్ళు. జాగ్రత్తగా. అలాగని నేను ముసలాడైపోయానని నువ్వు అనుకోమాక. నీకు తెలుసా, వయసులో ఉన్నప్పుడు ఎవరు నన్ను చూసి ఇలా నవ్వేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. అవరా నీ ఊర్లో రాజాలాగుండేవాడిని, రాజాలాగా. నవ్వు కాదు కదా, ఇంత శబ్దం కూడా ఎవరి నోట్లోంటి వచ్చేది కాదు. ఈ సిటీకే నా పేరే అవరాన్ సిటీ. ఏకతాళిగా నవ్వేటప్పుడు గట్టిగా నవ్వక. ఆన్ చెయ్యి. ఎవరు? యాంటోనీ. ఇటు ఇటు. ఏంట్రా యాంటనీ, జైలు నుంచి వచ్చినాక అడ్రస్సే లేవు? అదే నేను అక్కడికి బయలుదేరే ముందే సిఐ నాకు ఫోన్ చేశాడు. తనేదో చూడాలంట. కొత్త కేసా? తెలీదే. అనవసరంగా అన్నింటిలో తలదూర్చక. లేదు, అదిగో వచ్చినట్టున్నారు. మళ్ళీ చేస్తా. దిగిరారా. రారా రారా. ఏంటి సార్, సేవియర్ కేసులో ఏదైనా కొత్త సాక్ష్యం దొరికిందా? చెప్తా, నువ్వు లోపలికి రా. యాంటనీ, ఒకడిని బెదిరించాలి. డీల్ ఏంటి? పని తెలిసాకే యాంటనీ డీల్ మాట్లాడతాడు. పని చెప్పండి. కడంబు కాటు లారెన్స్. పక్క ఊర్లో నేను ఒక స్థలం కొని ఒక రిసార్ట్ కట్టాను. అదెప్పుడు? మనకి ఇవన్నీ తెలియదు సార్. అది నా పేర్లో కాదు, వీడి పేర్లో. వీడే బినామీ జాన్. ఆ లారెన్స్ మన స్థలం మీద కన్ను వేశాడు. దానికోసమే వీడిని ఇలా. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? అన్నా, నేను రిజర్వేషన్ చేసుకునే వచ్చాను. ఏం చేసినా ప్రయోజనం లేదు. అన్నా ప్లీజ్ 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 అరా, ఇక్కడేం ప్రాబ్లం చేయకండి. నిన్న ఇక్కడ రిసార్ట్ నడపకూడదని చెప్పి లారెన్స్ గారు చెప్పారు కదా. రిసార్ట్ మాత్రమే కాదు, బడ్డీ కొట్టు కూడా పెట్టలేవు, అర్థమైందా? ఎక్కువ ప్రాబ్లం చేస్తే పోలీసులను పిలుస్తాను. సైమా, అయ్యా ఎక్కడొద్దు, వాడిని ఫ్యాక్టరీకి తీసుకురా. యాంటనీ, చాలా కోట్లు ఇందులో ఇన్వెస్ట్ చేశాను. అది నడపకూడదని చెప్తే ఇది గూండాయిజమే కదా. గూండాలు గూండాయిజం చూపించకుండా కమ్యూనిజం చూపిస్తారా ఏంటి? ఇక ఈ లారెన్స్ వల్ల నాకు ఏ ఇబ్బంది రాకూడదు. యాంటనీ, నీకు ఏం కావాలో నువ్వు నాకు చెప్పు. మీకు కుమరగతిలో 3 హౌస్ బోట్స్ ఉన్నాయిగా, అందులో ఒకదాని మీద వచ్చే ఆదాయం మొత్తం నాకు రావాలి. అదొచ్చి
మీకు సమ్మతం అనుకుంటేనే నాకు వచ్చి చెప్పండి. ఆలోచించడానికి ఏం లేదు, మీ ఇష్టం. సమ్మతం. నాకు వదిలేయండి. థ్యాంక్ యూ. లారెన్స్ కూడా ఎక్కడరా? పూల్ బార్లో ఉన్నాడు. అదే దిగమను. జయమోహన్ రారా. లారెన్స్ అన్న ఆ రిసార్ట్లో అబ్బాయిని కొట్టాం కదా, వాడితో పాటు యాంటోనీ వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి లారెన్స్, బాగున్నావా? ఏదో ఉన్నాను. రే, నువ్వు చెయ్యి వెరుకుంటున్న ఈ జాయ్మండ్ రిసార్ట్ నేను తీసుకున్నాను. వచ్చే సోమవారం ఇనాగ్రేషన్. ముఖ్య అతిథి సిఏ ప్రమోద్ సార్, తెలిసే ఉంటది. తెరవబోయేది కొరంబుగట్టు లారెన్స్. ఓకేనా? అదేలా? అది ఇది కాదు, నేను తీసుకున్న నిర్ణయం ఒప్పుకోక తప్పదు. కాదంటే నువ్వు నీ సెటప్ మొత్తం పీస్ అయిపోతారు. చూస్తావా? ఆంటోనీ వద్దు. అయితే సోమవారం 10 గంటలకి